మనము పరిశోధిస్తే ఏం తెలుస్తుంది అంటే, కొద్దో గొప్ప అందరిలో ఏమి కొదువై ఉంది అంటే ప్రేమ కొదువై ఉంది. కారణం ఏమిటి అని గమనిస్తే అక్రమము. ఈ అక్రమము అనేది చాలా డేంజర్ కలిగిన మాట. ఈ అక్రమము దానికి మనిషి ఏమైపోతున్నాడు అంటే పరస్పర ప్రేమ అనేది కోల్పోయి, ఈ ప్రేమ మర్చిపోయి దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని తెంచివేస్తుంది. అసలు సృష్టికర్తతో ఉన్న ఆ సంబంధాన్ని తెంచివేయడానికి కారణం ఏమిటి? అక్రమం అనే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగలపడుతున్నారు. చూశారు? ఈ యేతువును బట్టి మనుషుల్లోకి ఏం ప్రవేశించింది? అక్రమము ప్రవేశించింది. ఈ అక్రమము ప్రవేశించిన ఆ తర్వాత మనుషులందరూ ఏమైపోయారు? ప్రేమ అనే మమకారాన్ని, బాంధవ్యాలని, రక్త సంబంధాలని మర్చిపోయి ఈరోజు ఎంతటి వారైనా దేనికి దాసులుగా మారిపోతున్నారు అంటే ఏమండి? అబద్ధానికి, మరి సృష్టికి సాగిలపడుతూ ఉన్నారు. తర్వాత మరి దేనికి దాసులుగా దాసోకము చేస్తున్నారు అంటే అందరూ కాదు, కొద్దిమంది మరి ధనానికే దాసులుగా మారిపోతున్న కాలంలో మనం ఉన్నాం. వెరసి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది. ప్రతి మాట నెరవేరుతుంది కనుక ఈ మాట కూడా పురాణంలో చెప్పబడలేదు, వేదములో చెప్పబడలేదు, ఇతిహాసాలలో చెప్పబడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మాత్రమే మనకు దొరుకుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములోనేమో అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది. కనుక ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మన పూర్వీకులు ఎవరిని నమ్మారో, ఎవరిని యందు విశ్వాసం ఉంచారో ఆ మహాదేవుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకి శాంతి, సమాధానము అనుగ్రహింపబడుతుంది. యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మన పూర్వీకులు ఎవరిని యందు విశ్వాసం ఉంచారో అదుగో ఆ మూల పురుషుడు, మూల ఆధారమైన వాడు, ఆదిలో ఉన్న ఆది సంభూతుడు, మహాదేవుడును, ఆది సంభూతుడును, న్యాయాధిపతి, ఆయన యందు పాపము లేదు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. మనకు ముందున్న భక్తులు తెలియజేసి సాక్ష్యం ఇచ్చారు. వారు వెరగకనే ఎవరి యందు విశ్వాసం ఉంచారో అదుగో ఆ మహనీయుడే, ఆ మహానుభావుడే ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారే. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. ఏమండి, మనము అంత దినాలలో ఉన్నాం. ఆయన అన్నాడు 15వ వచనములో, ఈ రాజసువార్త సకల జనులకి ప్రకటింపబడిన తర్వాత అంతము కలుగుతున్నది. అంతము కలుగుతున్నదట. దేనికి? రాజసువార్త సకల జనులకి ప్రకటింపబడుతుంది. ఆ మీదట అంతము కలుగుతుంది. గమనించారా? చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో, గ్రామాలలోకి, నట్ట అడవుల్లోకి కూడా నా ప్రభు సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ఈరోజు యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి వాక్య సందేశాలు అందించబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మటుకు యేసు ప్రభు వారి యొక్క గురించి నా వార్త అందరికీ చాలా వరకు అందింది. ఇక మనము కలుగుతున్న ఈ పరిస్థితులు చూస్తే యేసు ప్రభు వారి రాకకే, ఆయన రాక గుర్తుగా సమీపంగా ఉన్నట్టుగానే ఉన్నది. కనుక మన పూర్వీకులు ఎవని యందు విశ్వాసం ఉంచారో, ఏ మహానుభావుడి గురించి సాక్ష్యం ఇచ్చారో అదుగో ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు మీ అందరి కోసము ప్రాణం పెట్టాడు. ఆయనే ప్రాణేశ్వరుడు,
ఆయనే లోకరక్షకుడు. ఆయనే మనమందరము బంధకములో నుండి మనల్ని కాపాడటానికి మన కొరకు వచ్చి ఆయనే మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఈ మాట, ఈ సంగతి మరి సినదీరి స్వామి మర్చిపోయాడు. చాలా మంది చూస్తే ఎనిసూపులకి వారు చాలా వయసు కలిగిన వాళ్ళు. వారికి ఏం జరిగింది అంటే వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేయబడి ఉంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఏక సంబంధమైన దేవత ఉంది. అది మనుషుల మనోనేత్రాలకి, జ్ఞానేంద్రాలకి గుడ్డితనము కలిగించింది. ఈ నేపథ్యంలో వారు ఎంత వయసు కలిగిన వారైనా దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి రాజీ పడి సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల పడుతూ ఉన్నారు. అందుకే ఏ గ్రంథము ఇవ్వని సాక్ష్యము, ఏ గ్రంథము చెప్పని మాట, ఇదిగో మన ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నెరవేర్పు మనము చూస్తూ ఉన్నాం. ఇకనైనా మారండి, మార్పు చెందండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవము, ఇది నిజం, ఇదే సత్యం. ప్రభువుని యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. ఆయన యందు పాపము లేదు. ఎందుకు తెలుసా? ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు. ఆయన రక్తము మన కొరకే ప్రాణము, మన నిమిత్తమే ఆయన రక్తము సిందించబడి ఉంది కనుక ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువుని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. మీ కుటుంబాలకి శాంతి, సమాధానము, మీ కుటుంబాలకి రక్షణ, మీ ఆత్మలు పరలోక రాజ్యానికి చేరుబడిలాగును, మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినట్లుగాను ఆయనే మనందరికీ సహాయం చేసి, ఎందరైతే ఇంకా అంగీకరించకుండా ఉన్నారో, యేసు ప్రభు వారిని ఎందరైతే దూషిస్తున్నారో వారందరూ కూడా యేసు అనే నామములో మోకరిల్లి యేసే దేవుడిని ఒప్పుకుందురుగాక. ఆ గడియలు ఆసన్నమయ్యాయి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మన పూర్వీకులు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారో అదిగో ఆ సాక్ష్యం ఇచ్చిన ఆ మహానుభావుడు ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారిని మీకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రభువు వారు అందరికీ కృప చూపునుగాక.